బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రేపు గవర్నర్ ప్రసంగం జరిగే సమయంలో జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే పార్టీ కీలక నేతలు కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఇటీవల వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులు, తిరుమల లడ్డు వ్యవహారంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సభలో నిరసన తెలపాలా అనే అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం అసెంబ్లీలో వైసీపీ అనుసరించాల్సిన తుది వ్యూహంపై స్పష్టత రానుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహించేటట్లు చూస్తున్నారు. సో కీలకంగా ఎటువంటి అంశాలపైన రేపు చర్చించే అవకాశం ఉంది? రేపైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి కూడా ప్రభుత్వం సహజంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలా బడ్జెట్ ప్రవేశపెడుతుంది, ఎంతెంత నిధులను కేటాయిస్తారనే విషయం చర్చింటుంది సాధారణంగా అయితే. కానీ ఈసారి ఏపీలో అసెంబ్లీ సమావేశాలంటే ప్రధానంగా వైసీపీ గురించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు మాత్రం అసెంబ్లీకి వచ్చింది. 2024 ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒకసారి, కిందటి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు గవర్నర్ ప్రసంగం ఒకసారి మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిగతా పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే స్పీకర్ అంటే అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఏ ఎమ్మెల్యే అయినా వరుసగా 60 డేస్ అంటే అసెంబ్లీ పని దినాల్లో 60 డేస్ హాజరు కానట్లయితే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేస్తారు. సో ఆ దృష్టి కూడా ఆ గడువు కూడా దగ్గర పడడంతో ఈసారి ఈ బడ్జెట్ సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని నిర్ణయించుకుంది. జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈసారి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొబోతున్నారు. అయితే ఎప్పటిలాగంటే గతంలో వచ్చి 5 మినిట్స్ ఉండే విధంగా వెళ్ళిపోయారు. ఈసారి కూడా వచ్చి కేవలం గవర్నర్ ప్రసంగం టైంలో సంతకం పెట్టి నిరసన తెలుపుతూ ఆ సభ నుంచి బయటికి వెళ్లే దిశగా ఆ నిర్ణయం తీసుకుంటున్నారని కూడా బయట అయితే సమాచారం అయితే ఉంది. చూడాలి అసెంబ్లీ రేపు స్టార్ట్ అయిన తర్వాత గతంలో మాదిరిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, లేదంటే ఈ బడ్జెట్ సమావేశాలకి పూర్తిగా హాజరయ్యి ప్రజల తరపున అసెంబ్లీలో ప్రజల గొంతుకును వినిపిస్తుందా అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.